మీరు ఉంటారు, మేము ఉంటాం, మళ్ళీ డిబేట్లు కలుగుతాం. రైట్ సార్. ఒకసారి రమేష్ గారు, మనం ఫైనల్ గా ఒకటి మాట్లాడుకోవాలి. ఇవాళ కొత్త ఉత్సాహం కనిపించింది మీ పార్టీ నాయకుల్లో. ఏంటి ఇవాళ ఆందోళన కార్యక్రమాలను కానీ రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులంతా కదిలినట్టు కనిపించింది. ఎట్లా మీరు పార్టీ నాయకుడిగా ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఇప్పుడు గత 6 నెలలుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేమందరం కూడా అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. మీరే చూస్తున్నారు, ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేసిన పరిస్థితి లేదు. ఏదో ఆ గ్యాస్ బండ ఒకటి మాత్రం ఇచ్చారు, మిగతా వదిలేశారు. ఇంకా పెన్షన్ అనేది 1000 రూపాయలు పెంచామని చెప్పి చెబుతారు. అంతకు మించి ఈ రాష్ట్రం జరిగింది ఏమీ లేదు. చెప్పండి, జరిగింది కూడా చెప్పండి. ఇప్పుడు అదొక అదే చెప్తున్నాను సార్. నేను మెగా డిఎస్సీ మీద మొట్టమొదటి ఒకసారి జగదీష్ గారు మెగా డిఎస్సీ మీద మొట్టమొదటి సంతకం పెట్టారు. ఈ రోజు వరకు అసలు నోటిఫికేషన్కే దిక్కులేదు. మేము మళ్ళీ ఏదో రేపొద్దున్న జూన్ కల్లా మేము దాన్ని క్లోజ్ చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ 16,000 ఉద్యోగాలు ఇచ్చేస్తాం అంటున్నారు. ఎప్పుడు ఇస్తారో ఎవరికి తెలియదు. అలాగే ఉచిత బస్సు, మొన్న దసరా అన్నారు, దీపావళి అన్నారు, క్రిస్మస్ అన్నారు. మళ్ళీ దాంట్లోకి వెళ్ళకండి రమేష్ గారు. నేను వెళ్ళట్లేదు సార్, నేను చెప్తున్నా. రమేష్ గారు, ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ రకంగా అట్లా కాదు, ముఖ్య నాయకులు వెళ్ళిపోతున్న టైంలో ఇవాళ ఆందోళన కార్యక్రమాలకు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున స్పందించడం అన్నది ఎట్లా చూడాలి? పార్టీలో మళ్ళీ కొత్త జోష్ ఏమైనా రాబోతుందా అని వీళ్ళు అనుకుంటున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తే, దౌర్జన్యాలు చేస్తే, లేకపోతే వాళ్ళని హింసిస్తే, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడితే, అక్రమ కేసులు బనాయిస్తే ఈ పార్టీ చచ్చిపోద్ది, రేపొద్దున మేమే ఏకఛత్రాధిపత్యంగా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలించుకోవచ్చు అని చెప్పి ఇన్ని రోజులు అనుకున్నారు. కానీ ఆయన చేసిన దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలకి, ఈ పెట్టిన అక్రమ కేసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఇంకా స్ట్రాంగ్ గా ఈ రాష్ట్రంలో ప్రజల తరపున పోరాటానికి ముందుకు వచ్చి ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో కూడా 100 మంది, 1000 మంది ముందుకు వచ్చి ప్రతి కరెంట్ ఆఫీసుల దగ్గర కూడా ధర్నాలు చేసి ఆ కరెంట్ అధికారులకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సమిష్టి కృషితో ఎదుర్కొంటారు, ప్రజల వద్దకు తీసుకెళ్తారు, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారు. భవిష్యత్తులో వీళ్ళు చేస్తున్న ఇలాంటి అక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తారండి. ఎస్ సార్. జగదీష్ గారు, ఇవాళ ఒకటి పార్టీ అయిపోయింది, ఇక వైసీపీ దగ్గర ఎవరున్నారు, పెద్ద నాయకులంతా వెళ్ళిపోతున్నారు అని చెప్పని చాలా ఊహాగానాలు వచ్చినాయి. కానీ ఇవాళ కొంత పార్టీ నాయకత్వం కొంత బయటికి వచ్చినట్టుగా, కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎట్లా చూస్తుంది పార్టీ మీద మీ పార్టీ? సార్, ఇప్పుడు ముందు నుంచి నేను ఎప్పుడు మాట్లాడతాను సార్, డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రభుత్వానికి ఎంత రోల్ ఉంటుందో అపోజిషన్ పార్టీకి అంతే రోల్ ఉంటుంది, జ్యుడిషియరీకి అదే ఉంటుంది, ప్రెస్ కూడా ఉంటుందండి. 4 ఆర్గనైజేషన్స్ 5 ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ కరెక్ట్గా ప్లే చేస్తే డెమోక్రసీ అద్భుతంగా ఉంటుంది. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉండేటప్పుడు రెస్పాన్సిబుల్ అపోజిషన్ కూడా వెల్కమ్ ఇట్ అండి. ఇప్పుడు రమేష్ గారు ఏదన్నారో దానికి నేను మాట్లాడతాను. వాళ్ళ నాయకులు ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేసి ఏ విధంగా ప్రతిపక్ష పార్టీని హింసలు చేశారో అందరికీ తెలిసిందే. దానివల్ల ఏమైంది, డెమోక్రసీలో ఇది కుదరదు. డిక్టేటర్షిప్ లో కూడా చరిత్ర మనం ఒకసారి చూసుకుంటే కొంతకాలమే డిక్టేటర్ దిగాడు. అడాల్ఫో హిట్లర్ అరౌండ్ 70-75% మ్యాండేట్ వచ్చిన అడాల్ఫో హిట్లరే చరిత్రలో ఏ విధంగా అయిపోయాడో తెలుసు అందరికీ. అంచేత డెమోక్రసీలో వీఆర్ ఇన్ ద డెమోక్రసీ అండి, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. మనం ప్రజలు కాకుండా మనం సూపర్ పవర్ లో ఉంటాము, మనం ఏం చెప్తే అది అవుతుందని ఎవరైనా, నేను చాలాసార్లు చెప్పాను సార్, పవర్ ఈజ్ నాట్ పెర్మనెంట్, లీడర్షిప్ ఈజ్ పెర్మనెంట్. అంచేత పవర్ శాశ్వతమని ఎవరు ఫీల్ అయినా కూడా ఖచ్చితంగా దే ఆర్ సపోజ్ టు ఫాల్ డౌన్. అంచేత మా ఎన్డీఏ కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షాన్ని లేకుండా చేసేయాలనో లేకపోతే ఇచ్చేయాలనో ఎప్పుడు ఏ రోజు ఉండదండి, ఏ రోజు కూడా అది ఉండదు. అయితే మీరు అంటారు ఈ కేసులు ఎందుకు పెడతా ఉన్నారండి. కేసులు ఎందుకు పెడుతున్నారో మొన్న డిస్కషన్ లో కూడా నేను చెప్పా. మనం ఒక తప్పు చేసిన వ్యక్తుల్ని కరెక్ట్ చేయకపోతే దే విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనం ఇలాగే వ్యవహరించవచ్చు అనే దాన్ని కరెక్ట్ చేస్తుందండి. ఇండియన్ జ్యుడిషియరీ కూడా కరెక్ట్ చేయడానికి ఉన్నాయి, మన పోలీస్ సిస్టమ్ కూడా కరెక్ట్ చేయడానికే ఉన్నాయి తప్పితే విండిక్టివ్నెస్ లేకపోతే కోయిర్షనో లేకపోతే పనిష్మెంట్ అన్నది ఇక్కడ క్రైటీరియా కాదండి.
అంచేత జగదీష్ గారు, అదే చట్టాలు మీ పార్టీ వాళ్ళకు కూడా వర్తిస్తాయండి, మా పార్టీ వాళ్ళకి వర్తిస్తాయా?